బచ్చన్నపేట మండల కాంగ్రెస్ ఈరోజు దాదాపు గత 4-5 రోజుల నుండి కన్నెబోయినగూడెం డ్యామ్ నుండి వచ్చేటువంటి రైట్ కెనాల్ ఏదైతే ఉన్నదో అది పొడవటూర్, బసిరెడ్డిపల్లి, అదేవిధంగా బచ్చన్నపేట వరకు వచ్చేటువంటి కెనాల్ అది. మధ్యలో గోపరాజపల్లి దగ్గర గోపరాజపల్లి శివారులో కాల్వ డ్యామేజ్ చేయడం జరిగింది. ఎవరైతే డ్యామేజ్ చేసినరో వారిని కఠినంగా శిక్షించమని పోలీస్ శాఖను కూడా కోరడం జరిగింది. కానీ దానిని పూడ్చే ప్రయత్నం 2-3 రోజుల నుండి జరుగుతూ ఉన్నది. అది డ్యామేజ్ ఇంత పెద్దగా అయింది కాబట్టి దాన్ని పూడ్చేటువంటి పరిస్థితి కొంచెం, ఎందుకంటే అది ఖర్చుతో కూడుకున్నటువంటి పని కాబట్టి దాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు ఉదయం 7 గంటల నుండి ఆ యొక్క కాలువ పునరుద్ధరణ పనులు స్టార్ట్ చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. దానికి సంబంధించి రైతులు వారందరూ కూడా మరి ఆ కాలువ వద్దకు వస్తే అక్కడే దాన్ని మనం పునరుద్ధరణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని భేషజాలకు పోయి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకుంటే కష్టం. దానికోసం అధికారులకు ఎస్టిమేషన్ వేసి కూడా పంపించడం జరిగింది. అది దానికి పర్మనెంట్ సొల్యూషన్ కూడా త్వరలోనే దొరుకుతుంది. మరి అదేవిధంగా మనం అందరం కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు పొద్దున ఉదయం 7 గంటల నుండి అక్కడ కాలువ పునరుద్ధరణ పనులు స్టార్ట్ అవుతాయి కాబట్టి రైతులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యువకులు అందరూ కూడా ఆ కాలువ వద్దకు వచ్చేసి గోపరాజపల్లి శివార్లో కాలువ వద్దకు వచ్చేసి ఆ పునరుద్ధరణ పనులలో పాలు పంచుకోవాల్సిందిగా నేను మండల పార్టీ పక్షాన విన్నపం చేస్తా ఉన్నా.